హలో మామ, ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మామ. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయితే చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఉట్టిగానే పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ వెయ్యి ముగ్గు సొక్కలెత్తినట్టు. మన తెలుగు అమ్మాయే కానీ కొంచెం మంచి జాకెట్ వేసుకుంటే బాగుండు. ఈ అమ్మాయి రాఖీ కట్టిన అన్నయ్య అనకూడదు అనుకునే వాళ్ళు లైక్ కొట్టండి. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? మొత్తం ప్రమోషన్స్ ఎక్కడ చూసినా మేడం గారిదే హవా. ఎవరు లేదని బాధపడకు. ప్రతి కుక్క ఒక రోజు వస్తుంది, నీకు కూడా ఒక రోజు వస్తుంది. డోంట్ వరీ. నీకు వచ్చిందా మరి? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతుండు వాడు. కాలే మంటల్లోనైనా పడొచ్చు, కానీ ఈ మనుషుల మాయల్లో మాత్రం అస్సలు పడకూడదు. ఇలాంటి మాటలు ఆడవాళ్ళు చెప్తే బాగోదు. మొన్న మా ఆయన చచ్చిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే ఇక వాళ్ళ ఇంట్లో లేము, పోస్ట్ మార్టం చేపిద్దాం. చనిపోయినాక బొట్టు ఎవరిది గొడవడానికి పెట్టుకున్నావే? జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కంచమేంటి ఇంత ఉంది? మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవాళ్ళే దొరుకుతారు. నువ్వు ఎన్ని చేసినా బిగ్ బాస్ లోకి పిలవరమ్మా. ఎట్లున్నారో అని అడుగు. ఎట్లున్నారు మేడం? బాగాలేదు. పంచింగ్ పలకనామాకే పంచా. మంగు, నా పైన నీకెంత ప్రేమ ఉంది? చాలా ప్రేమ ఉంది. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోవు కదా. అరే, నీకన్నా ముందు ఉన్న వాళ్ళది పెళ్లి అయిపోయినాయి, పిల్లలు పుట్టారు. నేను వాళ్ళకి వదలలేదు, నీకు ఎలా వదులుతా జాను? నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేటా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అది పసికోన కాదు, కసికోన. ఈ అందగతిని చేసుకునేవాడు ఎవడో గాని ఇంటి చుట్టూ 10 అడుగుల గోడ కట్టాల్సిందే. మా దోస్తుగాడు ఒకడు, ఎందుకు మామ అంతగానో రోజు మంద అవుతున్నావు అంటుండు. కానీ వానికేం తెలుసు, నేను మంద అవుతూనే నా పిల్లలు నాకు భయపడుతుంది, లేకపోతే నేను దానికి భయపడవలసి వస్తుందని. పోనీలే, మంచి నిర్ణయమే తీసుకున్నావు. జీవితంలో పైకి వస్తావు. స్టార్టింగ్ లో మురిపిస్తుంది, ఫైనల్ గా గుడిపిస్తుంది. ఏంటో కాదు అది లవ్. మనకు అవసరమే లవ్లు గివ్వులు. మంచి అనుభవం ఉంది నీకు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎవర్రా అన్నది? రంభ ఊర్వశి స్వర్గంలో ఉంటారని ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఆయన చనిపోతేనే 3 నెలలకి నీకు ఇంకో మొగాడు కావాల్సి వచ్చింది మేడం. ఇన్స్టాగ్రామ్ లో అన్ని రీల్స్ చూడడం ఒక ఫన్ అయితే, ఈ వచ్చే రీల్స్ నెక్స్ట్ లెవెల్. పుట్టింటికి పోయిన ఆడోళ్ళు చేన్ల పడ్డ గొర్రెలు తొందరగా తిరిగి వచ్చినట్టు చరిత్ర. స్కూల్ కి పోయిన పిల్లలు, గొర్రెకాడికి పోయిన పిల్లలు సాయంత్రానికి వస్తారు. ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఉట్టిగానే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు? నేను లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతా ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు, ఏ ఊరు ఇచ్చిర్రు. ఏ ఊరో తెలియదు. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు.
నీకు పెళ్ళాం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. ఎన్ని రోజులు ఉన్నావు వాడితో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పేరు తెలీదు. పుట్టిగానే ఉయ్యాల ఊగడానికి వేసుకున్నాడు. చిన్నపుస గారు ఏదైనా ఊడిపోతుందా అలా పట్టుకున్నారు? అన్న ఆవిడికి ఇవ్వచ్చుగా, పట్టుకుంటుంది. సో మామ ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ మీ ఒపీనియన్ అయితే ఈ వీడియో మీద కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.